ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యకు అందులో సొల్యూషన్ ఉండి కూడా అలాంటి గొప్ప గ్రంథాన్ని ట్రాఫిక్ సిగ్నల్స్లో నడి రోడ్డు మీద అమ్ముకునే స్థితికి దిగజారింది ఈరోజు నా దేశం. ఐ యామ్ ప్రౌడ్ టు బి యాన్ ఇండియన్. అదర్ కంట్రీస్లో భగవద్గీత అనేది ఒక సబ్జెక్ట్ లాగా కరికులంలో యాడ్ చేశారు. యూకేలో SOAS యూనివర్సిటీ ఆఫ్ లండన్, ST జేమ్స్ ఇండిపెండెంట్ స్కూల్, యూఎస్ఏలో హార్వర్డ్ డివినిటీ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, సింగపూర్లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పాలిటెక్నిక్ అండ్ ఇంకా చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అండ్ స్కూల్స్లో ఇది ఒక సబ్జెక్ట్. అదే మన ఇండియాలో చూసుకుంటే వాడికి 19 years 20 years వచ్చుంటాయి. వాడికి ఇంకా అసలు భగవద్గీత అంటే ఏంటో కూడా తెలియదు. లెట్స్ సే ఎగ్జాంపుల్, స్టీవ్ జాబ్స్, ద మ్యాన్ బిహైండ్ సక్సెస్ ఆఫ్ యాపిల్ కంపెనీ. ఈయన ఫౌండర్ అండ్ ఫస్ట్ CEO ఆఫ్ యాపిల్ కంపెనీ. ఈయన 1970sలో మన ఇండియాకి వచ్చాడు, అది ఒక టెంపుల్కి. అండ్ వచ్చి అందులో 6 months స్టే చేశాడు. దాని వెనుక ఉన్న రీజన్ ఏంట్రా అని నేను ఎంక్వైరీ చేసి చూస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే, దాని అర్థం ఏంటంటే ఆయన లైఫ్ యొక్క క్లారిటీ అండ్ డీపర్ మీనింగ్ తెలుసుకోవడానికి వచ్చాడు. ప్రపంచ మేధావి అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంత ఫేమస్ అవ్వడానికి వెనుక ఉన్న రీజన్ ఏంటంటే ఒక ఈక్వేషన్, అదే E=mc². అంటే ఎనర్జీ నెయిదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ స్టేజ్ టు అనదర్ స్టేజ్. కానీ 5000 సంవత్సరాల క్రితం దీన్ని భగవద్గీతలో చెప్పేశారు ఆల్రెడీ. ఇలా చాలామంది అదర్ కంట్రీ పీపుల్స్ భగవద్గీతను చదివి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అంతెందుకు, న్యూక్లియర్ బాంబ్ క్రియేట్ చేసిన ఓపెన్ హైమర్ కూడా నేను భగవద్గీత చదివాను, దాని తర్వాత నా లైఫ్లో ఎన్నో చేంజెస్ జరిగాయి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అండ్ నేను ఈ వీడియో స్క్రిప్ట్ రాసే టైంలో నాకు తెలిసిన ఇంకో గొప్ప విషయం ఏంటంటే భగవద్గీత కంట్రీ డయాబెటిస్ ఆర్టికల్లో రాసుంది. అండ్ ఈ మాట నేను విన్న తర్వాత ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే ఆదర్స్ ఖచ్చితంగా అయి ఉంటారని. కానీ వాళ్ళల్లో ఒకరేమో ఢాకా విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బంగ్లాదేశ్ అండ్ ఇంకొకరేమో కరాచీ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ ఇస్లామిక్ మతానికి చెందిన వాళ్ళు. ఇలాగా అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళేమో మన కల్చర్ని అండ్ మన సంస్కృతిని ఫాలో అవుతుంటే, కానీ మన ఇండియన్స్ మాత్రం వెళ్ళి ఆ సైంటిస్టుల థియరీస్ అండ్ ఫార్ములాస్లో గొర్రెల్లాగా నమ్ముతున్నారు.